హలో డార్లింగ్స్, ఇందాకే కన్నప్ప మూవీ చూసి వచ్చిన. మూవీ ఎలా ఉందంటే మాత్రం ఫస్ట్ హాఫ్ ఈజ్ లిటరల్లీ వరస్ట్ అనిపిస్తుంది మీకు, సెకండ్ హాఫ్ గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మన విష్ణు గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటది, నాకైతే నచ్చింది. లాస్ట్ కన్నప్ప స్టోరీ అందరికి తెలిసిందే, బట్ లాస్ట్ లో ఆ ఏదైతే కళ్ళు తీసేస్తారో ఆ సీన్ దగ్గర ఆ సాడ్ యాక్టింగ్ అనేది చాలా బాగా చేసిండు. బాధగా ఇన్నోసెంట్ యాక్టింగ్ అనేది చాలా బాగా చేసిండు, అదైతే మస్తు నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే చాలా క్రింజ్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ చెప్పిండ్రు ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిక్షనల్ ఉంటదని చెప్పి, కానీ ఎంత ఫిక్షనల్ ఉన్నా సరే ఎంత ఫిక్షనల్ ఉంటుందని చెప్పి నేను మాత్రం ఊహించలేదు. అసలు అంటే అసలు నచ్చలేదు నాకు ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయిపోగానే వెళ్ళిపోబుద్ది అయింది, అంత ఘోరంగా ఉందంటే అర్థం చేసుకోండి మీరు. లేదు మీరు పక్కా చూస్తా అంటే మాత్రం ఫస్ట్ హాఫ్ ని మైండ్ లో పెట్టుకొని భరించి సెకండ్ హాఫ్ దాకా కూర్చున్నారు అనుకో, మీకు సెకండ్ హాఫ్ నచ్చుతాయి, కంపల్సరీ నచ్చుతాయి. అండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బీజిఎం అండ్ ఎవ్రీథింగ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది, నచ్చింది. అండ్ మోహన్ బాబు గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అదే చెప్తున్నా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో అంటే లైక్ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వస్తాడు కదా, అదే 10-15 minutes తర్వాత ఆల్రెడీ చెప్పింది కదా. సో ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి స్క్రీన్ ప్లే అనేది చాలా రేసీగా అయిపోతుంది ఒకటేసారి, సో మనకు నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే సీజీఐ బాగుండదు, మళ్ళీ సీజీఐ సీన్స్ దగ్గర ప్రతి ఒక్క దగ్గర కింద సీజీఐ అని పడుతుంది. అదైతే అసలు నాకు చాలా ఇరిటేషన్ అసలు అట్లుంటే, అదొకటి బాగాలేదు. మ్యూజిక్ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో విష్ణు పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా చూపెట్టిండు. మళ్ళీ ఓల్డ్ విష్ణుని చూస్తామా అంటే చూడము, ఆబ్వియస్లీ కొత్తగానే చూస్తాం. ఆయనకి ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ అనేది చాలా బెటర్ గా కరెక్ట్ గా సూట్ అవుతాయి వాళ్ళు ఆయనకి, సో అందుకే మనకు మంచి అనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం మొత్తం అంతా లవ్ స్టోరీ నడుస్తూ ఉంటది, అసలు బాగుండదు. అండ్ ఆ విలన్ గారి దగ్గర లిటరల్ ఒక సీన్ ఉంటది, మన ఖైదీ నంబర్ 150లో మన చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150 ఉంది కదా, దాంట్లో ఇట్లా మొత్తం అందరు పడిపోయి ఉంటే దాని మీద ఎక్కి కూర్చొని ఇట్లా పెడతాడు కదా, సో అదే సీన్ దీంట్లో కూడా ఉంటది విలన్ గారిది. ఆ విలన్ గారు అట్లా కూర్చున్నప్పుడు మొత్తం అంతా సీజీ అని బట్టి మొత్తం బ్లర్ ఉంటది, కింద డెడ్ బాడీస్ అన్ని బ్లర్ ఉంటది. లిటరలీ నాకు ఆ సీన్ చూస్తే నవ్వు వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో బాగుంది. పైగా మళ్ళీ మన ప్రీతి ముకుంద్ కూడా బాగుంది, ఓకే నచ్చింది, చాలా బాగుంది. అండ్ కాజల్ అగర్వాల్ ఎందుకో సెట్ కాలేరేమో అనిపించింది నాకైతే, పార్వతి లెక్క అసలు నచ్చలే. అక్షయ్ కుమార్ గారు అయితే ఆయనకి ఇచ్చిన రోల్లో అక్షయ్ కుమార్ గారు చాలా చేయాలని చూస్తారు, అది చేసిండ్రు కూడా ఆయనకి ఇచ్చిన రోల్లో. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రభాస్ గారు, బాబా మస్తు అనిపించింది నాకైతే ప్రభాస్ గారిని అట్లా చూస్తుంటే. ఫస్ట్ వీళ్ళు ప్రభాస్ ని తీసుకున్నారంటే నాకు డౌట్ వచ్చింది, లైక్ అంటే హెయిర్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తుంటే ఏమో ఏం చేస్తారులే అని అనిపించింది. కానీ చాలా బాగుంది, చాలా బాగా ప్రభాస్ ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా బాగా తీసిండు అనిపించింది. అంటే ఇంట్రెస్ట్ పెట్టి చాలా బాగా తీయాలి, ఇంకా తీయాలి అని చెప్పి వాళ్ళే ఇంట్రెస్ట్ పెట్టి తీసినట్టు అనిపించింది. సో ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, క్యాస్ట్ అండ్ క్రూ మాత్రం చాలా మంది ఉన్నారు. అబ్బా అసలు అంతమందిని గుర్తు పెట్టుకోవాలంటే నాకే చిరాకు వచ్చింది, యాస్టకు వచ్చేసింది. శరత్ కుమార్ ఉన్నాడు, ప్రభాస్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుంద్, ఇంకా అక్షయ్ కుమార్, విష్ణు, మోహన్ లాల్ అయితే చాలా బాగున్నారు. యాక్చువల్లీ మోహన్ లాల్ గారికి ఆ క్యారెక్టర్ కరెక్ట్ ఇచ్చిండు, ఆ రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది మోహన్ బాబు గారిని చూస్తే మాత్రం. అంత మంచి అనిపించింది నాకు మోహన్ లాల్ ని చూసినప్పుడు. సో నేను ఇప్పుడు థియేటర్లో ఉన్నా, ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం మా ఉంది, మా హిందీ కాజల్ గారు చేసిండు కదా, ఆ మా ఉంది. సో దాని రివ్యూ కూడా వెంటనే పెట్టేస్తా, సో చెక్అవుట్ మై రివ్యూస్. అండ్ దిస్ ఈస్ ద ప్రాపర్ రివ్యూ ఆఫ్ కన్నప్ప. ఫస్ట్ హాఫ్ ఈజ్ వరస్ట్. ఇఫ్ మీరు ఆగుతా చూస్తా 1.5 hour దాకా ఆగుతామంటే మాత్రం ఫస్ట్ హాఫ్ బేరబుల్, లిటరల్లీ బేరబుల్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ టూ గుడ్ అంటే గుడ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ మనీ పెట్టలేదు అని చెప్పి అర్థమైపోతుంది, సెకండ్ హాఫ్ లో పెట్టిందని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటది. సెకండ్ హాఫ్ లో కొంచెం గ్రాఫిక్స్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో గ్రాఫిక్స్ అయితే దరిద్రం బాబు, లిటరల్లీ సెట్ వేసుకొని చేస్తున్నారు. మనమే ఫోటోషాప్ లో చేయొచ్చు అట్లాంటి వీడియోస్, అట్లా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ డన్. యా, సో దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ Kannappa. So yeah, signing off from Movie Thug. Bye darlings.